హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడైతే మేము ముందుకు ఒక ల్యాండ్ తీసుకొచ్చామండి. ఇది ఒక తార్ రోడ్ బిట్, బీటీ రోడ్ బిట్ అంటారు కదా, అలాంటి ల్యాండ్ అండి. జస్ట్ 11 lakhs రూపీస్ పర్ ఎకర్ అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది ఫుల్ కల్టివేషన్ ఉన్నటువంటి ల్యాండ్. ఇదైతే వీళ్ళు మినుములు పండిస్తున్నారు. ఈ ల్యాండ్ అయితే చూస్తున్నారా, ఫుల్ కల్టివేషన్ ఉన్నటువంటి ల్యాండ్. ఇందులో ఒక రాయి రప్ప కూడా లేదనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. మీరైతే మొత్తం వీడియోని చూడండి. జస్ట్ 11 lakhs పర్ ఎకర్ అనగానే కాంటాక్ట్ చేయకండి, మొత్తం వీడియోసే కాంటాక్ట్ చేయండి. మీకు ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు, సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసాక అయితే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చూడండి. ఇప్పుడు ల్యాండ్లో ఒక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అనమాట. చూడండి ఎలా ఉందో, కల్టివేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఇది 26 acres అనమాట. 26 acres కూడా ఫుల్ కల్టివేషన్లో ఉంది మనకిది. ఇందులో అయితే వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి. ఇక్కడ వాటర్ కూడా బాగానే పడుతుంది, బోర్ వేసుకున్నా కూడా వాటర్ కూడా ఉందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి. ఇది మనకు హైదరాబాద్కి వచ్చేసరికి జస్ట్ 180 km డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంటుంది మనకి వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకు చూస్తున్నారు కదా, దీనికైతే మనకు సింగిల్ ఓనర్ అండి, రైతు కూడా ఒకటే ఓనర్ ఉన్నారనమాట. సో 26 acresకి ఒకటే ఓనర్, ఒకటి రైతు దగ్గరే ఉంది, ఒకటే ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి. ల్యాండ్ వచ్చేసరికి కూడా మనకి టోటల్ ఎక్స్టెండ్ కూడా మనకి. సో దీని రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి 800 feet అండి. చాలా పెద్ద రోడ్ ఫేసింగ్, డాంబర్ రోడ్ బిట్టు 800 feet రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో రోడ్ మొత్తం 800 చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి బిట్ మనకిది. సో ఎక్స్టెండ్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీగా. సో ఎవరైతే ఈ ల్యాండ్ కొనాలనుకుంటున్నారో, మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ల్యాండ్ ఒక లొకేషన్ ఎలా వెళ్ళాలి అనుకుంటే మటుకు, సో మనం హైదరాబాద్ నుంచి అయితే మనకిది పరిగి వెళ్ళాలండి. శంషాబాద్, పరిగి, కుస్కి, కొడంగల్ అని అంటారు. ఆ రూట్లో వెళ్తే యాదగిరి అని చెప్పేసి వస్తుంది. యాదగిరి నుంచి అదే రాయచూర్ టు గుల్బర్గా రోడ్ అంటారు అనమాట. హైవేకి జస్ట్ 5 km డిస్టెన్స్లోనే ఉంటుంది హైవేకి వచ్చేసరికి. సో అది కూడా మనకి డబల్ రోడ్, డాంబర్ రోడ్ పెట్టుకున్నటువంటి ల్యాండ్ అనమాట. దీనికైతే వీళ్ళు ఫామ్ 10 కూడా ఉందన్నమాట. కర్ణాటకలో అయితే మనకు గుల్బర్గా డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ కదా, ఇది కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో ఫామ్ 10 ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికి ఫామ్ 10 కూడా అవైలబుల్గా ఉందండి మనకిది. ఫామ్ 10 ఉంది, రెడీ టు రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి అయితే మనకిది. సో విలేజ్ నెంబర్స్ గారికి కుల్కండ విలేజ్ వస్తుంది. విలేజ్ నెంబర్స్ సరికి ఇది తాలూకు వచ్చరికి చిత్తాపూర్ తాలూకు వస్తుంది. డిస్టిక్ వచ్చరికి గుల్బర్గా డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. స్టేట్ వచ్చరికి కర్ణాటకలో స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ల్యాండ్స్ సరౌండింగ్స్లో అయితే మనకు. సో ఇక్కడ మన తెలుగు ఏపీ నుంచి అయితే చాలా వాళ్ళు తీసుకున్నారన్నమాట ల్యాండ్స్ అయితే. సో ఇక్కడంతా మన వాళ్ళే ఉంటారు, లాంగ్వేజ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు కర్ణాటక అని చెప్పేసి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో.